మన సంస్కృతి, మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. భారతదేశపు మహా గ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి. తిలక్. A wide range of LED lights for indoor and outdoor use. GR Lights make India bright. Krishna Krishna Hare Krishna Hare Hare. सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः. श्रीकृष्ण गोविन्द हरे मुरारे, हे नाथ नारायण वासुदेव. हरे कृष्ण राधे राधे कृष्ण कृष्ण हरे జై శ్రీకృష్ణ. కర్మయోగంలో అన్నిటికంటే మహోత్కృష్టమైనదిగా శ్రీకృష్ణుడు చెప్పినది నిష్కామ కర్మయోగ విధానం. ఆ నిష్కామ కర్మయోగ విధానం ఫార్ములా ఏమిటంటే, ఫలాపేక్షని లేదా ఫలాసక్తిని త్యాగం చేసి కర్మని ఒకే ఉద్దేశంతో చెయ్యి. ఆ సమయంలో అదే నీ ధర్మమని, అదే నీ కర్తవ్యమని. వినడానికి ఈ ఫార్ములా చాలా సులువుగా ఉంటుంది, కానీ ఆచరించడం చాలా కఠినం, చాలా కష్టం. కోట్ల కొలది ప్రాణులలో అరుదైన వారికే సాధ్యం అవుతుంది ఆ నిష్కామ కర్మయోగ పరీక్షని పూర్తిగా ఎదుర్కోవడం. అలాగని గట్టిగానూ చెప్పలేం ప్రపంచంలో ఎవరూ ఈ పరీక్షలో ఉత్తీర్ణులు కాలేదని. చివరికి ధర్మ గ్రంథాల్లో అందుకోసమే శిక్షణ ఇవ్వబడుతుంది, ప్రాణులు దాన్ని ఆచరించాలని. ఒకవేళ ప్రాణులు ఆచరించినా దాన్ని ఆచరించకపోయినా ఆ ధర్మ గ్రంథాల శిక్షణ వ్యర్థమే అవుతుంది. అందుకని భగవంతుడు చెప్పిన ప్రకారంగా తాను ధర్మ సంస్థాపన కోసం ప్రతి యుగంలోనూ స్వయంగా అవతారాన్ని దాల్చి దర్శనమిస్తూ ఉంటాడు. ఇదే విధంగా ఎప్పటికప్పుడు ప్రతి దేశంలోనూ ఇలాంటి మహాపురుషులు ఉద్భవిస్తారు. వారు తమ ఉన్నత ఆచరణల వల్ల ధర్మ నియమాల్ని పాటించి ఇతరులకి ధర్మ మార్గాన్ని సుగమం చేస్తున్నారు. ఎప్పటికప్పుడు మానవ విలువల ఆదర్శాన్ని, మానవ ధర్మాన్ని స్థాపిస్తూ ఉన్నారు. కల్చర్కి ధర్మానికి ఒక తేడా ఉంది. కల్చర్ లేదా సంస్కృతి దేశకాలాలను అనుసరించి మారుతూ ఉంటుంది. అయితే ధర్మ సిద్ధాంతం ఎలాంటిదంటే ప్రతి దేశంలోనూ, ప్రతి కాలంలోనూ, ప్రతి యుగంలోనూ ఒకేలా ఉంటుంది. ఆ ధర్మమే ఉపయోగపడుతోంది. అది కేవలం గతంలోనే కాదు, ముఖ్యంగా మన ఈనాటి సామాజిక సందర్భంలోనూ మనకి ఉపయోగపడుతోంది. మనల్ని ప్రేరేపిస్తోంది, మనకి మార్గదర్శనం చేస్తోంది. అదే ధర్మం అమరం అవుతుంది. నిష్కామ కర్మయోగ సిద్ధాంత అమరత్వానికి ఇదే ప్రమాణం. నాటి త్రేతాయుగంలో భరతుని వంటి నిష్కామ కర్మయోగులు ఉన్నారంటే ఈనాటి మన కాలంలో కూడా మహామహులైన నిష్కామ కర్మయోగులు ఉన్నారు.
మహాత్మా గాంధీ, లోకమాన్య తిలక్, సుభాష్ చంద్రబోస్, అరవింద్ ఘోష్, మదర్ తెరీసా. నిష్కామ కర్మయోగానికి వీళ్ళు ప్రత్యక్ష ఉదాహరణలు. వీరంతా ఫలాపేక్షరహితంగా తమ ధర్మాన్ని, తమ కర్తవ్యాన్ని నిర్వహించారు. మానవ విలువల్ని అమరం చేశారు. వీళ్ళందరూ నాయకులు. వీళ్ళని మించిన ప్రకాశవంత ఉదాహరణలు మన స్వాతంత్ర్య సమరంలోని వందల కొలది విప్లవకారులైన సేనానులని చెప్పుకోవాలి. వీళ్ళు ఫలితం మీద ఏ ఆసక్తి లేకుండా భరతమాత యొక్క స్వతంత్రం కోసం పోరాడిన స్వతంత్ర యుద్ధంలో తమ ప్రాణాల్ని ఉరికంబానికి పణంగా పెట్టారు. స్వతంత్ర యుద్ధం నాటి ఆ అమరులంతా నిజమైన నిష్కామ కర్మయోగులు. ఎంతమంది పేర్లు చెప్పను. భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్, అక్కడ యూపీ జైళ్లలో శిక్షని అనుభవించిన అష్వాకుల్లా, అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. ఆ తర్వాత విప్లవ కవీంద్రుడైన రాంప్రసాద్ బిస్మిల్, వీరందరివి ఎంతటి మహోన్నత ఆత్మలంటే వీరు దేశ స్వాతంత్ర్యం కోసం మరణించడం తమ ధర్మం అనుకున్నారు. అలాగే నవ్వుతూ నవ్వుతూ ఉరికంబాన్ని ఎక్కారు. నిష్కామ కర్మయోగం ఏం నేర్పుతుందంటే ప్రతిఫలాపేక్ష లేకుండా నీ కర్మని చెయ్యమని. కానీ వీళ్ళు ఎలాంటి మహాపురుషులంటే ప్రతిఫలాపేక్షని త్యజించారు. వాళ్ళకి ఒక విషయం మీద పూర్తి నమ్మకం ఉంది. వాళ్ళకి ఎలాంటి ఫలము దొరకదని, ఏ కుర్చీ, ఏ యోగము లభించదని. అయినా దీన్ని అవగతం చేసుకుని దేశ స్వాతంత్ర్యం కోసం తమ ప్రాణాల్ని ఆహుతివ్వడం తమ ధర్మమని ఆ వీరులు ధర్మాన్ని నిర్వర్తించడం కోసం మృత్యువుని ఆలింగనం చేసుకున్నారు. ఎంత చక్కగా ఆలింగనం చేసుకున్నారు! ఆహా, నూతన వధువుని ఆలింగనం చేసుకున్నట్టు. ఉరికంబం ఎక్కే రోజొచ్చినప్పుడు బిస్మిల్లు, అష్వాకుల్లాలు ఇద్దరూ గజల్ని పాడుకుంటూ వెళ్లారు. ఆ గజల్ని బిస్మిల్లా జైల్లో రాశాడు. సర్ఫరోషీ కీ తమన్నా అబ్ హమారే దిల్ మే హై. స్వాతంత్ర్యం లక్ష్యమై మా మనసులందున నిండెలే. స్వాతంత్ర్యం లక్ష్యమై మా మనసులందున నిండెలే. నింగిలోని అరుణ కిరణం, నింగిలోని అరుణ కిరణం పాసటై దీవించులే. స్వాతంత్ర్యం లక్ష్యమై మా మనసులందున నిండెలే. స్వాతంత్ర్యం లక్ష్యమై మా మనసులందున నిండెలే. స్వాతంత్ర్యం లక్ష్యమై మా మనసులందున నిండెలే. జాతి జాగృతి కొరకు మాయి ప్రాణములనర్పించగా. జాతి జాగృతి కొరకు మాయి ప్రాణములనర్పించగా. నవ్వుతూనే ఉరిత్రాడుకు, నవ్వుతూనే ఉరిత్రాడుకు స్వాగత
స్వాగతమునే పలుకుతా నవ్వుతూనే ఉరిత్రాడుకు స్వాగతమునే పలుకుతా. ఓ పక్కన లాహోర్ సెంట్రల్ జైల్లో ఉరికంబం ఎక్కబోతున్న భగత్ సింగ్ అతడి మిత్రులైన రాజ్గురు సుఖదేవులు పంజాబ్లో ప్రసిద్ధి చెందిన జానపద గీతాన్ని ఏదో ఒక ఉత్సవంలో పాడుతున్నట్లుగా చాలా ఆనందంగా పాడుకుంటూ వెళ్ళారు. రంగుదే రంగుదే మెరా బసంతి అంటూ. ఇది భలే రోజంట, ఇది భలే రోజంట, మా అందరి బ్రతుకున ఇది భలే రోజంట, మా అందరి బ్రతుకున ఇది భలే రోజంట. మా కలలంతా ఫలించునింకా, మా కలలంతా ఫలించునింకా నమ్మకమే వచ్చింది. ఇది భలే రోజంట, ఇది భలే రోజంట, మా అందరి బ్రతుకున ఇది భలే రోజంట, మా అందరి బ్రతుకున ఇది భలే రోజంట. మనసులోన స్వరాజ్యకాంక్షయ నిండి ఉన్నదిలే, దేశభక్తియ నరాలలోన పొంగుతున్నదిలే. భరతమాత దాస్యమే ఇక తొలగి తీరునులే, ఐకమత్యమే మన ఆయుధమై జయమునొసగునులే, ఐకమత్యమే మన ఆయుధమై జయమునొసగునులే. గగన వీధిలో మన పతాకమే, గగన వీధిలో మన పతాకమే ఎగిరి తీరునులేరా. ఇది భలే రోజంట, ఇది రోజంట. రంగుదే మెరా చోలా. ఇదే ఒక నిష్కామ కర్మయోగి యొక్క చిరస్మరణీయమైన చరిత్ర. నిష్కామ కర్మయోగం యొక్క ఫార్ములా చెప్పిన తర్వాత శ్రీకృష్ణుడు అర్జునునికి ఇంకొక సులువైన ఫార్ములాని చెప్పాడు. ఏం చెప్పాడంటే, ఒకవేళ నువ్వు ఏమీ చేయలేని పక్షంలో కేవలం ఒక్క పనైనా చెయ్యి, పరమాత్ముణ్ణైనా నన్ను శరణు కోరుకో. నువ్వు ఏం చేసినా, అన్నపానాదులు, ధన సంపాదన ఏం చేసినా, చివరికి దానం చేసినా దాన్ని నాకర్పించు. ఎలా అంటే, ఇది నా కర్మ, దీన్ని నువ్వు చేస్తున్నట్టుగా. చాలు, దీంతోనైనా నీకు ముక్తి లభిస్తుంది. నేను నిన్ను ఆశ్రయంలోకి తీసుకుంటాను. ఇక్కడి నుంచి శ్రీకృష్ణుడు భక్తి మార్గాన్ని బోధిస్తున్నాడు. ఇక మనం గీతలో ఆ వైపుకు ముందుకు సాగుదాం. జై శ్రీకృష్ణ. మధుసూదన, కోర్కెల్ని త్యజించి స్థితప్రజ్ఞుడు కమ్మని నీవంటున్నావు. అయితే స్థితప్రజ్ఞుడు కావడానికి ప్రప్రథమంగా కావలసిందేమిటి? స్థిరబుద్ధి. స్థిరబుద్ధ. కానీ మనిషి తన బుద్ధిని స్థిరంగా ఎలా ఉంచుకోగలడు? ఆశ నిరాశలు రెండింటి నుండి ముక్తులైనప్పుడే బుద్ధిని స్థిరంగా ఉంచుకోవచ్చు. బుద్ధి స్థిరంగా ఉంటే అప్పుడు ఇంద్రియ విషయముల ఫలం నిష్ఫలమైపోతుంది. ఎవరైనా ఏదైనా ఇంద్రియాన్ని ఖండించి పారేస్తే మరి ఆ ఇంద్రియ విషయం నశించిపోతుందా? లేదర్జున, ఒకవేళ దుర్ఘటనావశమున ఎవరికన్నైనా పోయినట్లయితే అంత మాత్రాన వాని కన్నులు దేనిని వర్ణించి చూపలేవనడం సత్యం కాదు. కళ్ళు లేకపోయినప్పటికీ వాని మనసు ఎలాంటి దృశ్యాలను ఊహించగలదో అవి వానిని ఆ వాంఛామోహాలలో పరిభ్రమించేలా చేస్తుంది. పార్థ, ఒక అంధుడైన వ్యక్తి భగవంతుని స్వరూపమును ఊహించగలడు,
అలాగే ఒక స్త్రీ శరీరాన్ని కూడా ఊహించగలడు. కనుక ఎవరికే ఇంద్రియం ఉన్నా లేకపోయినా మనసు యొక్క వాసన ఆసక్తిలో భేదం ఉండదు. అర్జున, చాలామంది తమ ఇంద్రియములను అత్యంత కఠినంగా నిగ్రహించడం కోసం అతి కఠిన వ్రతాలు, ఉపవాసాలు చేస్తారు. అనేక దినములు అన్నపానీయాలు విసర్జిస్తారు. అయినా వారి మనసు పంచభక్ష పరమాన్న భోజన వాసనల వైపు పరుగిడినట్లయితే ఆ కారణంగా ఆచరిస్తున్న కఠిన వ్రత ఉపవాసం వల్ల ఏమిటి లాభం? అటువంటి వారు పంతాలతో తమ ఇంద్రియాలను శుష్కింపజేసి నిర్బలం గావించుకుంటున్నారు. దానివల్ల విషయములందు గల ఆసక్తి త్యజించబడదు. గుర్తుంచుకో, విషయాల కంటే అతి ప్రమాదకరమైంది విషయముల పట్ల ఆసక్తి. విషయములందు ఆసక్తి యొక్క త్యాగం కేవలం ఇంద్రియ నిగ్రహం వల్ల సంభవం కాదు. ఆసక్తి యొక్క త్యాగం కేవలం మనోనిగ్రహం వల్లనే సాధ్యమవుతుంది. ఎప్పుడు మనసు నిరాసక్తమవుతుందో అప్పుడు ఇంద్రియాలు తమ తమ విషయాలను అనుభవిస్తున్నప్పటికీ కూడా ఆ విషయం నుండి నిరాసక్తంగా ఉంటాయి. ఏ విధంగా తామర పువ్వు జలం లోపల ఉండి కూడా పొడిగానే ఉంటుంది, జలంలోని ఒక్క బిందువు కూడా రేకు మీద నిలబడదు. అందుకే నేను చెప్పాను, ముందు జ్ఞానం ద్వారా బుద్ధిని స్థిరంగా నిలుపు. బుద్ధి మనసుకి స్థిరత్వాన్నిస్తుంది. అయితే మనసు ఏ విధంగా ఇంద్రియాలని ఆకర్షిస్తుందంటే, తాబేలు తన అంగాలను ఒక చిన్న ప్రమాద సూచన కనిపించినా వెంటనే తనలోనికి లాగేసుకున్నట్టు. పార్థ, యదా సంహరతే చాయం కూర్మోంగానీన సర్వశః ఇంద్రియాణీంద్రియార్థేభ్యస్తస్య ప్రజా ప్రతిష్ఠితా. తాబేలు వలె నీవు ఇంద్రియములను లోన స్థిరముగా ఉంచుము పార్థ. కామం, క్రోధం, మదమాత్సర్యం మదిని చేరగా పారద్రోలుమా. స్థిరముగా సాధన చేసినచో, స్థిరముగా సాధన చేసినచో నువ్వు ఆత్మజ్యోతిని చూడగలవులే. ఇంద్రియములే స్వాధీనమైన సర్వము నీకు ఆధీనమగులే. నన్ను స్థిరముగా నమ్మిన వారిని ముక్తి మార్గమున నడిపింతునులే. నన్ను శరణన్నను ఓ కౌంతేయ, ఆత్మతత్వమే తెలియగలదులే. అర్జున, ఎవరు భోగవిలాసాల మీద దృష్టి పెడతారో వారు పరమాత్ముని భక్తులు ఎలా కాగలరు? అటువంటి మానవులు బయట నుండి భక్తిని ప్రదర్శిస్తూ ఉంటారు, కాని మనసులో విషయవాంఛలపై ఆసక్తితో లీనమైపోతారు. ఆ భక్తుడు కేవలం నాటకమాడుతాడు.
అతడు యోగి కాడు, భోగే అవుతాడు. వానిని మిథ్యాచారి అని అంటారు. విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. కర్మేంద్రియాణి సంయమ్య య ఆస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మా మిథ్యాచారస్స ఉచ్యతే. ఆకలినే జయించిన రుచినే మరువరులే, ఏకాగ్రతయే లేనిచో ధ్యానము నిష్ఫలితములే, ధ్యానము నిష్ఫలితములే. ఇంద్రియములను జయించనిచో ఆశలు మనసుకు దూరము కావు. నీలో వాంఛలు స్థిరముగా ఉంటే నన్నే నీవు చూడగలేవు. మదిని వశమే తప్పుతూ ఉంటే, మదిని వశమే తప్పుతూ ఉంటే రెండు దారుల యోగమ సాధ్యం. మదిని వశమే తప్పుతూ ఉంటే రెండు దారుల యోగమ సాధ్యం. ఏకాగ్రతనే సిద్ధించుకొనుమా, నా ఈ మాటలనాచరించుమా. ఏకాగ్రతనే సిద్ధించుకొనుమా, నా ఈ మాటలనాచరించుమా. పార్థ, స్థితప్రజ్ఞుడైన మానవుని బుద్ధి స్థిరంగా ఉంటుంది. తన మనస్సుపై అతడికి నియంత్రణ ఉంటుంది. స్థితప్రజ్ఞుని భోగములలో, ఉపభోగములలో రసము, ఆసక్తి ఉండదు. అతడికి శుభాశుభ వస్తువులు ప్రాప్తించిన తరువాత కూడా సంతోషంగా ఉండడు, దుఃఖితుడూ కాడు. పార్థ, అందుకే మహాపురుషులకు పూర్ణ విశ్వాసం ఉంటుంది. ఆ ఈశ్వరుడు సదా సర్వదా తమ వెంటే ఉన్నాడని. అందుకని వారు ఎట్టి పరిస్థితిలోనూ విచలితులు కారు. అది చెప్పడం చాలా తేలిక కేశవ. ఒక సాధారణ మానవుడు ఆ మానసిక స్థాయిని చేరడం చాలా కష్టం. అందువల్ల ఒక సాధారణ మానవుడికి ఏదైనా దైవీక సాయం అవసరం అవుతుంది. నీవు సత్యమే చెప్పావు అర్జున. భగవంతుని కృపలేనిదే ఏ కార్యమూ సిద్ధించదు. అందుకే మానవుడు తన పురుషార్థాలతో పాటు దైవభక్తిని కూడా ఆశ్రయించాలి. అర్జున, పరమాత్మునిపై భక్తిని చూపించడం వల్ల మనసు సాత్వికమైపోతుంది, విషయాసక్తి పూర్తిగా నశించిపోతుంది. ఒకవేళ ఆసక్తి నాశనం కాలేదు, అప్పుడు ఆసక్తి నాశనం కాకపోతే అప్పుడు మనిషి సర్వనాశనమైపోతాడు. సర్వనాశనమా? అవును పార్థ, సర్వనాశనం. అర్జున, ఆసక్తి బారిన పడిన ప్రతి మానవుడు ఏదో ఒక విషయం పట్ల ఆకర్షితుడై మోహంలో చిక్కుకుని నిద్రలోనూ మెలకువలోనూ దాని గురించే ఆలోచిస్తూ ఉంటాడు. ఎప్పుడైనా మానవుడు ఓ అందమైన స్త్రీ ప్రేమలో పడినప్పుడు అతడు మేలుకుని ఉన్నను ఆమె తలుపులతో ఊహలలో ఆనందపు స్వప్నాలను కంటాడు. ఈ విధంగా నిరంతర ఆలోచనతో ఆసక్తి పునాదులపై కామభావన మొలకెత్తుతుంది. అతడికి ఆ కామంలో ఏమాత్రం అవరోధం కలిగినా క్రోధం ఆవిర్భవిస్తుంది. ఎక్కడ క్రోధం ఉంటుందో అక్కడ సమ్మోహనం లేదా అనాలోచితం లేదా అవివేకం ఉంటుంది. ఏ విధంగా ప్రచండ వాయుతరంగాలకు ప్రమిదలోని జ్యోతి ఆరిపోతుందో
అదేవిధంగా కామజనిత అవివేకపు తుఫానులో మానవుని స్మృతి నశిస్తుంది. మనిషి స్మృతి భ్రంశకు లోనవుతాడు. అప్పుడు బుద్ధి నాశనమవడానికి ఎంత సమయం పడుతుంది పార్థ? చైతన్యం నశించిన పిమ్మట శరీరానికి ఏ గతి పడుతుందో అదే గతి బుద్ధి నాశనమైన పిదప మనిషికి పడుతుంది. బుద్ధి నాశనమైన కారణంగా మనిషి కూడా సర్వనాశనమైపోతాడు. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి. వాంఛానునదే మనసును తాకిన మనిషిని బొమ్మగాడించునులే. కోరిక తీరక యదను దహించగా క్రోధమను నది ఆవహించులే. క్రోధము వలనను అవివేకమే, క్రోధము వలనను అవివేకమే జనించి బుద్ధిని నాశము చేయు. క్రోధము వలనను అవివేకమే జనించి బుద్ధిని నాశము చేయు. ఆవేశముతో ఆంతర్యమే అలజడి నుండి గతి తప్పునులే. భ్రమలో మునిగిన మానవుడంతట దారి చేరకనే నాశనమగులే. ఫలా ఎంతటి మహత్తరమైన విషయం చెప్పారు ప్రభు. కామం కారణంగా చివరకు మానవుడు సర్వనాశనమైపోతున్నాడు. కానీ ప్రభు, వాస్తవానికి కామం ఒక శక్తి ప్రవాహం. మరది సర్వనాశనానికి కారణం ఎలా అవుతుంది? అవును దేవి, నీవు చెప్పినది సత్యమే. కామం ఒక శక్తి ప్రవాహమే. దాని ద్వారా మానవుడి జీవితంలో పరమానందాన్ని పొందగలడు. కానీ ఒకవేళ కామశక్తి మానవుని నియంత్రణలో లేనట్లయితే అప్పుడు అదే శక్తి మానవుణ్ణి సర్వనాశనం చేసేస్తుంది. ప్రభు, తమరు విరుద్ధమైన భావాలు చెప్తున్నారు. నేను సత్యమే చెబుతున్నాను దేవి. ఏ శక్తినైనా ఎవరు దురుపయోగం చేసినా అది మహావినాశకారకమే అవుతుంది. సద్వినియోగం చేస్తే అదే వరంగా పరిణమిస్తుంది. ఈ విధంగా కామశక్తి వరప్రసాదము అవుతుంది, శాపము అవుతుంది. ప్రభు, నాకు అర్థం కావడం లేదు. దేవి, కాము అధీనంలో ఉండడానికి బదులు ఆ కామాన్ని తన అధీనంలో ఉంచుకున్నట్లయితే మానవుని జీవితం సుఖమయమవుతుంది. దేవి, ఆకర్షణ, ప్రేమ, కోరిక ఇవన్నీ కామం యొక్క రూపాలే. ఎప్పుడు మనసులో ఉదాత్త భావాలు కలుగుతాయో అప్పుడు కామం ప్రేమ స్వరూపంగా మారిపోతుంది. అలాగే ఆ ప్రేమ భక్తి రూపాన్ని కూడా దాలుస్తుంది. ఓ మనసా ప్రేమ జగతికాధారం. ఓ మనసా ప్రేమ జగతికాధారం. అయితే మనిషి ఎప్పుడు కామానికి అధీనుడవుతాడో అప్పుడు ఆ కామం కోరికలుగా మారిపోతుంది. మానవుణ్ణి పశువుని గావిస్తుంది. ఎప్పుడు మనిషి పశువులా మారతాడో అప్పుడు అత్యాచారాలు, అనాచారాలు ఉద్భవిస్తాయి.
అప్పుడు కామశక్తి మనిషికి శాపంగా పరిణమిస్తుంది. అందుకే ప్రభు అర్జునునకు కర్మయోగ సాధన ద్వారా ఆసక్తిని త్యాగం చేయాలని విశదీకరిస్తున్నాడు. దేవి, ఆసక్తిని త్యాగం చేయకపోతే మానవుని పతనం నిశ్చయం. ఎందుకంటే ఆసక్తి తీవ్రమైనప్పుడు కామం ఉత్పన్నమవుతుంది. అదే కామం మనిషిని సర్వనాశనం వైపు దారితీస్తుంది. దానర్థం కేశవ, ఆసక్తే సర్వనాశనానికి మూలమా? అవునర్జున, అందుకే నేను నిన్ను నిరాసక్తుడవు కమ్మని చెప్తున్నాను, స్థితప్రజ్ఞుడవు కమ్మని చెప్తున్నాను. ఎందుకంటే స్థితప్రజ్ఞుని స్థితి నిష్కామ కర్మయోగానికి పరాకాష్ట. యశోదానందన, దయచేసి స్థితప్రజ్ఞత గురించి సోదాహరణంగా వివరించు. అర్జున, సువిశాల అనంత సాగరపు స్వభావం స్థితప్రజ్ఞుని మనసు వలె ఉంటుంది. పార్థ, ఒకవేళ నదిలో అధిక జలం చేరినట్లయితే ఆ నదికి వరదలొస్తాయి. దాని తుఫాను వంటి కెరటాలతో గట్లు తెంచుకుని నలువైపులా నాశనం చేస్తుంది. ఇదే స్థితి క్షుద్రమైన మనసున్న వ్యక్తి విషయంలోనూ జరుగుతుంది. కొద్దిపాటి ధనం, కొద్దిపాటి సఫలత అతడు జీర్ణం చేసుకోలేడు. అయితే ధనం, విజయం మత్తులో మునిగి మర్యాదను విస్మరించి ఒక నీచిని వలె దుర్మార్గాలు చేస్తూ ఉంటాడు. కాని స్థితప్రజ్ఞుడైన మనిషి ఒక సాగరం వలె ఉంటాడు. అందులో నలువైపుల నుండి నదీ జలాలు నిరంతరం వచ్చి చేరుతూనే ఉంటాయి. కానీ సాగరం అదే విధంగా శాంతంగా ఉంటుంది. నదీ జలాలు దాని లోతులలో సమ్మిళితమైపోతాయి. అయినా సాగరమెన్నడూ తన చెలియలి కట్టను వీడిపోదు. దాని లోపల జలం స్థిరంగా అక్కడే ఉంటుంది. ఇదే స్థితప్రజ్ఞుని యొక్క స్థితి. యోగీశ్వరులు సాగరము సాగరము వోలే జ్ఞాన మార్గమున సంచరింతురు. ఏ భోగములు స్థిత ప్రజ్ఞులను ఏ స్థితిలోను తాకగలేవు. మోక్షమునే గమ్యముగా తలచి యోగ మార్గమున పయనించెదరు. నదులన్నీ తమ మార్గమునెరిగి సాగరమందున ఐక్యమగునులే. సంద్రము నదులకు ఆశ్రయమొసగిన తడు తీరమును దాటదులే. అలల వెలుగులను సంతరించుకుని గంభీరముగా గలగలలాడులే. ఇదే విధంగా
అన్ని విధాల భోగాలు స్థితప్రజ్ఞుడైన మనిషిలో ఏ విధంగానైనా వికారాన్ని సృష్టించడంలో అసమర్థములై వానిలోనే సమసిపోతాయి. అంటే స్థితప్రజ్ఞుడైన మనిషి సమస్త భోగాలను అనుభవిస్తున్నప్పటికీ కూడా ఆసక్తి నుండి విముక్తుడవుతాడు. పార్థ, అలాంటి స్థితప్రజ్ఞుడికి పరమశాంతి ప్రాప్తిస్తుంది. అటువంటి స్థితప్రజ్ఞుడైన మనిషే జగత్కల్యాణం గావిస్తాడు, లోకోద్ధరణ చేస్తాడు. సామాన్య మానవుడు భోగ వస్తువుల వెంబడి పరుగులు తీస్తూనే తన జీవనయాత్రను సమాప్తం చేసుకుంటాడు. కాని స్థితప్రజ్ఞుడైన మనిషి జీవనయాత్ర జగత్కల్యాణోద్దేశ్యంతో సాగుతుంది. ప్రభు, శ్రీకృష్ణ భగవానుడు చెప్పిన దానిని బట్టి స్థితప్రజ్ఞుడైన మనిషి ఆసక్తి నుండి ముక్తుడవుతున్నాడు. కాని ఒక సాధారణ మానవుడు ప్రపంచంలో ఉంటూ సంసారిక భోగాలను అనుభవిస్తున్నప్పుడు చూసేవారు వానిని భోగి అనే అంటారు కదా? అవును దేవి, స్థితప్రజ్ఞుడైన మనిషి ఆలోచన ఏ విధంగా ఉంటుంది? ఏ సంసారులైనా వానిని ఏమనుకుంటారో? అతను ప్రాపంచిక భోగాలను అనాసక్త భావంతో అనుభవిస్తాడు. అటువంటి ధీరమతైన పురుషుడు ఏ నర్తకి యొక్క నాట్యాన్ని చూసినప్పటికీ అతడు దానిని భగవంతుని లీలగా భావించి చూస్తాడు. కాని ఏ మనిషైనా దాన్ని ఎలా తెలుసుకోగలడు? ఏ వ్యక్తైనా ఆసక్తికి వశమైపోయాడని? ఆ స్థితప్రజ్ఞుడు యోగా లేక భోగా? దేవి, ఎలాగైతే చంద్రుని అసలు రూపం చీకటిలో కనిపిస్తుందో అలాగే అసలు యోగి యొక్క ప్రకాశం చీకటిలోనే వెల్లడవుతుంది. ఎందుకంటే ఏ సమయాన యావత్ ప్రపంచం నిద్రపోతూ ఉంటుందో ఆ సమయాన యోగి తన హృదయంలో జ్ఞానజ్యోతిని వెలిగించి భక్తిని సాధన చేస్తూ ఉంటాడు. పార్థ, సామాన్య మానవుడు రాత్రి అంధకారమైన తరువాత నిద్రపోతాడు. అలాగే సూర్యోదయం కాగానే నిద్రలేస్తాడు. కాని యోగి దృష్టిలో దేహం నిద్రించడం, మేల్కోవడం అద్భుతమేమీ కాదు. కర్మయోగి జ్ఞానప్రకాశాన్ని పగలుగాను అజ్ఞానాంధకారాన్ని రాత్రిగాను తలుస్తాడు. పార్థ, విషయముల గురించి అజ్ఞానం అంధకారంతో సమానమైంది. ప్రపంచంలోని మానవులు రాత్రి సమయాన్ని నాశనకారకాలైన సంసారిక సుఖభోగాలలో వ్యర్థంగా గడుపుతారు. జ్ఞానులు, యోగులు మేల్కుంటారు, పరమాత్ముని ధ్యానంలో ఉంటారు. యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమి యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునేహ. భోగులందరూను రాత్రి వేళలను సర్వభోగముల గడిపెదరు. యోగులు మాత్రం ధ్యాన ముద్రలో దివ్య జ్యోతిని దర్శింతురులే. ఒకే రాత్రిలో భోగి యోగి, ఒకే రాత్రిలో భోగి యోగి తమ తమ మార్గాలపై నింతురులే. ఒకే రాత్రిలో భోగి యోగి తమ తమ మార్గాల పయనింతురులే. ఉదయించిన భోగి వెలుగు చూడగలేడు, యోగి చీకటిలోంచి వెలుగు చూడగలడు. ఉదయించిన భోగి వెలుగు చూడగలేడు, యోగి చీకటిలోంచి వెలుగు చూడగలడు.
कर्मधारये गीतागङ्गा कर्मधारये भक्तिधारा ఈ భావమును యుగ యుగాలే గానము చేయగా తరించునులే గానము చేయగా తరించునులే సంశయమును నీవు త్యజించి పార్థానన్నే శరణు వేడుమా నమ్మిన వారికి రక్షగవుందును తప్పదు నా వాక్కు ఇది నిశ్చయము కృష్ణ తత్వమీ గీతా సారమే ధర్మాధర్మముల నిర్ణేత తానే ధర్మాధర్మముల నిర్ణేత తానే శ్రీరాది నారాయణ వాసుదేవ శ్రీకృష్ణ గోవింద హరి మురారి శ్రీరాది నారాయణ వాసుదేవ మాధవుడే మార్గం సూచించు గురువే మాధవుడే మార్గం సూచించు గురువే శ్రీ ఆది నారాయణ వాసుదేవ శ్రీకృష్ణ గోవింద హరి మురారి శ్రీ ఆది నారాయణ వాసుదేవ హరే కృష్ణ 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 హరే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే కృష్ణ 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 హరే కృష్ణ కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే श्रीकृष्णचरितं गुणानुवादं तत्प्रेरणा अहं करोमि मम भावगीतं हृदयस्य प्रीतं त्वत्पद्मपादे समर्पयामि हरे राम 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 हरे 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 कृष्ण 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 हरे कृष्ण कृष्ण हरे कृष्ण